హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే కథ మహాభారతంలోని భీముడు సౌగంధిక పుష్పం కథ. అరణ్యవాస సమయంలో పాండవులు వనవాసం చేస్తూ ఒక అడవిలో ఉంటారు. ఒకరోజు ద్రౌపది నీటి కోసం నది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ద్రౌపది ఒక అద్భుతమైన సుగంధ పుష్పం సువాసనను గమనిస్తుంది. ఆ పువ్వు సౌగంధిక పుష్పం అని తెలిసి ద్రౌపది దానిని తెమ్మని భీముణ్ణి కోరుతుంది. భీముడు వెంటనే ఆ పుష్పం తీసుకురావడానికి వెళ్తాడు. సౌగంధిక పుష్పాలు నలకుబేరుడి తోటలో ఉండేవి. అటు దారి వెంబడి భీముడు రాక్షసులను, అరణ్య ప్రాణులను ఎదుర్కొంటాడు. అతను తన మహాబలాన్ని ప్రదర్శిస్తూ అడ్డు వచ్చే దైవాలకు మరియు రాక్షసులకు సవాలు విసురుతాడు. వాటిని ఓడిస్తాడు. అతను భలే ఆవేశంగా అడవిలో పయనిస్తూ ఉంటాడు. అదే సమయంలో భీముడు ఒక పెద్ద వానరాన్ని చూస్తాడు. ఆ వానరుడు అక్కడే విశ్రమిస్తూ ఉంటాడు. ఆ వానరుడు తన తోకను రహదారి మధ్య ఉంచి ఉండడాన్ని గమనిస్తాడు భీముడు. తన గమ్యం చేరడంలో అవరోధమని భావించి భీముడు ఆ వానరునితో ఇలా అంటాడు: ఓ వానరా, నీ తోకను పక్కకు తీసుకో. నా దారిలో నీ తోక నాకు అవరోధంగా ఉంది. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ భీముడితో ఇలా అంటాడు: నాయనా, నేను బలహీనుడిని. నాకు తోక తిప్పే శక్తి లేదు. నువ్వే నా తోకను పక్కకు నెట్టి వెళ్ళు అని అంటాడు. భీముడు హనుమంతుడి మాటలపై అపహాస్యం చేస్తూ ఆ వానరుని తోకను పక్కకు నెట్టి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా భీముడు ఆ తోకను కదిలించలేడు. ఆశ్చర్యపోయిన భీముడు తన సమస్త బలాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం శూన్యమే. అప్పుడు హనుమంతుడు భీముడికి తన అసలు రూపం చూపించి అతని సోదరుడు వాయుపుత్రుడు హనుమంతుడినని తెలుపుతాడు. భీముడు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోతాడు, ఆనందపడతాడు. ఆ తర్వాత హనుమంతుడు భీముడికి దారి చూపిస్తాడు మరియు అతని గమ్యం చేరుకునే విధంగా ఆశీర్వదిస్తాడు. సౌగంధిక పుష్పాన్ని పొందిన తర్వాత భీముడు ద్రౌపది వద్దకు తిరిగి వస్తాడు. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.